Good morning, students. In last class, we discussed about various TCL commands called transaction control language, which is used to follow the particular transactions. The three various particular commands we are using is commit, rollback, and save point. Okay, so already you discussed all these three commands. Now we have another control language called DCL, which is used to data control language. Okay, so altogether we have four types of languages, right? So those four type of languages are DDL, TML, DCL, and TCL. Okay, one is for data definition language, one is for data manipulation language, one is for data control language, and final is for transaction control language. So these four are used to use for various scenarios. So we know that DDL is used to define the language, which is the various commands we use famously are called create, alter, and drop. And various DML commands are what we call insert, delete, and update. And various TCL are used for transactions. Already in last class we discussed, and today we are going to discuss about DCL. Okay, so simple ga cheppali ante we have uh, DDL commands అనేవి దేనికి యూజ్ చేస్తాము అంటే డేటాను డిఫైన్ చేయడానికి, అంటే డేటాబేస్ని డిఫైన్ చేయడానికి. డిఎంఎల్ ఏమో డేటా మ్యానిపులేట్ చేయడానికి, అంటే డిఫైన్ చేసిన దాంట్లో డేటాని మ్యానిపులేట్ చేయడం కోసం. అండ్ అనదర్ వన్ ఏమో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజెస్. దేనికి అంటే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎగ్జాక్ట్గా జరగడం కోసం we use commit, save point, and rollback. And last one వచ్చి we are called as DCL, which is used to give the permissions for the database systems. అంటే డిఫాల్ట్ గా ఎందుకు దీన్ని DCL కమాండ్స్ మనం యూజ్ చేస్తాము అంటే, ప్రీవియస్ గా మనం యూజ్ చేసేది వేరే డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ కామన్ గా మనం ఏం చెప్తాము అంటే సిస్టమ్ బై అడ్మిన్ ఆ స్కాట్ టైగర్. ఇవి దీస్ టూ టైప్ ఆఫ్ డేటాబేసెస్ వి యూజ్. అంటే ఒరాకిల్ 10Gలో మనం యూజ్ చేస్తుంది సిస్టము అడ్మిన్ అన్నమాట. అంటే ఆల్రెడీ మనం దాని మీద యూజ్ చేస్తాం, ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్తో ల్యాబ్ యూజ్ చేస్తాం. SQL ప్లస్ అనే ఒక సాఫ్ట్వేర్లో ఏం చేస్తాము అంటే స్కాట్ టైగర్ అనే డేటాబేస్ ఓపెన్ చేసి ఆ డేటాబేస్ బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ అనేవి యూజ్ చేస్తాం. అవి వాళ్ళకి సంబంధించిన, ఎవరికి సంబంధించిన సిస్టము సిస్టము అడ్మిన్ స్కాట్ టైగర్ దానికి సంబంధించిన. ఓకే, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఏదైతే ఉందో అది మన డేటాబేస్. అంటే ఏంటి, యూజర్ నేము పాస్వర్డ్ ఏదైతే ఇస్తున్నామో మన యూజర్ నేము మన పాస్వర్డ్తో మనం డేటాబేస్ ని క్రియేట్ చేసి ఆ డేటాబేస్ సంబంధించి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయటం కోసం మనం DCL కమాండ్స్ యూజ్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, దిస్ DCL ఇన్క్లూడ్స్ మనం యూజ్ చేసి ఇక్కడ టూ కమాండ్స్ యూజ్ చేస్తాం, గ్రాంట్ అని, రివోక్ అని. ఓకే, గ్రాంట్ అంటే ఏంటి అంటే డేటాబేస్ ని యూజ్ చేయటం కోసం, అంటే డేటాబేస్ ఏదైతే డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ ని యూజ్ చేయటం కోసం, ఆ డేటాబేస్ లో మనం టేబుల్స్ యూజ్ చేయటం కోసం గ్రాంట్ అనే ఒక పర్టికులర్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే గ్రాంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామో అప్పుడు పర్టికులర్ డేటాబేస్ నువ్వేం చేస్తావు యాక్సెస్ చేసుకుంటావు. అండ్ రివోక్ అనేది ఏం చేస్తాము అంటే ఆ ఏదైతే ప్రివిలేజెస్ మనం గ్రాంట్ నుంచి వస్తున్నామో, గ్రాంట్ ద్వారా తీసుకుంటున్నామో అవన్నీ విత్డ్రా చేయడం కోసం మనం రివోక్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో చూడండి, దిస్ DCL includes commands such as grant and revoke, which mainly deals with the rights, అంటే మనం తీసుకునే ఏదైతే డేటాబేస్ రైట్స్, డేటాబేస్ పర్మిషన్స్ అండ్ అదర్ కంట్రోల్స్ ఆఫ్ ద database system. Okay, it is used to control privileges in database. Okay, DCL దేనికయ్యా అంటే to control the privileges in databases and to perform any operation in the database such as for creating tables, sequence or views or user need privileges. సో అంటే ఆ ప్రివిలేజెస్ ఏంటంటే టూ టైప్స్. ఏంటి ఆ ప్రివిలేజెస్ అంటే సిస్టమ్ ఒకటి, ఆబ్జెక్ట్. అంటే సిస్టమ్ ఏంటి, ఇట్ ఇంక్లూడ్స్ పర్మిషన్స్ ఫర్ క్రియేటింగ్ సెషన్, టేబుల్ ఎక్సెట్రా అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ అదర్ సిస్టమ్ ప్రివిలేజెస్. అంటే నువ్వు టేబుల్ని క్రియేట్ చేయడానికి, ఆ పర్టికులర్ టేబుల్లో కొంత సెషన్ యూజ్ చేయడం కోసం
అండ్ రిమైనింగ్ సిస్టమ్ సంబంధించిన ప్రివిలేజెస్ ఏమైనా ఉంటే అవి సిస్టమ్ ప్రివిలేజెస్ అంటాము. కాకుండా కమాండ్స్ యూస్ చేస్తాం కదా, క్వరీస్ యూస్ చేస్తాం కదా, ఆ క్వరీస్ అనేవి ఆ టేబుల్ మీద యూస్ చేయటం కోసం ఆబ్జెక్ట్స్ అనే ప్రివిలేజెస్ యూస్ చేస్తాం. అంటే 2 టైప్స్ ఆఫ్ ప్రివిలేజెస్ అంటే ఒకటేమో టేబుల్ సంబంధించిన దాని సిస్టమ్ అంటాం, అందులో డేటాకు సంబంధించిన దాన్ని ఆబ్జెక్ట్స్ అంటాం. సింపుల్ గా సెషన్ అంటే ఏంటి అంటే డిడిఎల్, ఆబ్జెక్ట్ అంటే డిఎంఎల్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిసిఎల్ కమాండ్స్ ఆర్ ఇట్ గివ్స్ యూజర్స్ యాక్సెస్ ఫర్ ప్రివిలేజెస్ టు డేటాబేస్. ఓకే, ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ రివోక్ అంటే విత్డ్రా యూజర్, it withdraw users which access privileges given by the using the grant command. Okay, next, how you can use the particular command called allow the user to create a session. సో అంటే ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఫస్ట్ టేబుల్ ని యూజ్, ఆ పర్టికులర్ యూజర్ నేమ్ ఉంటాడు కదా, సో ఆ యూజర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ స్కాట్ టైగర్ అన్నాం. అలా కాదు, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి మీ నేమ్ తో యూజర్ నేమ్ ని ఒకటి క్రియేట్ చేస్తున్నాం. మీ నేమ్ తో యూజర్ నేమ్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో ఆ డేటాబేస్ కి మీ యూజర్ నేమ్ అనేది వచ్చేసింది. సో ఎప్పుడైతే మీ యూజర్ నేమ్ వచ్చేసిందో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, ఆపరేషన్స్ చేస్తాం. ఓకేనా, సో చూడండి, ఇట్ అలో ఏ యూజర్ టు క్రియేట్ ఎ సెషన్. హౌ యూ కెన్ యూస్, see when we create a user in SQL, it is not even allowed to log in and create a session until and unless proper permission privileges are granted to the user. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు పర్టికులర్ నీ నేమ్ తో టేబుల్ ని డేటాబేస్ యూజ్ చేద్దాం అనుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు పర్టికులర్ టేబుల్ ని యూజెస్ చేద్దాం అనుకుంటున్నావో ఆటోమేటిక్ అది యూజ్ చేయదు. ఎప్పుడైతే నువ్వు చూడండి, గ్రాంట్ క్రియేట్ సెషన్ టు యూజర్ నేమ్ అంటే ఏంటి, గ్రాంట్ పర్మిషన్ ఇవ్వమంటున్నాం దేనికి, క్రియేట్ చేయడానికి. ఏమి క్రియేట్ చేయడానికి, కొంత టైం మన యూజర్ నేమ్ తో యాక్సెస్ చేయడం కోసం గ్రాంట్ క్రియేట్ సెషన్ టు యూజర్ నేమ్. ఎప్పుడైతే ఇది ఇచ్చామో కొంత టైము ఈ యూజర్ నేమ్ అంతో ఏమైంది, పర్మిషన్ అనేది యాక్సెస్ అయింది. ఎప్పుడైతే పర్మిషన్ కొంత టైం యాక్సెస్ అయిందో అప్పుడు నువ్వేం చేయొచ్చు, టేబుల్ ని కూడా క్రియేట్ చేయడానికి. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, గ్రాంట్ క్రియేట్ టేబుల్ టు యూజర్ నేమ్. అప్పుడు మాత్రమే టేబుల్స్ అనేవి ఇక్కడ యూజ్ అవుతాయి. ఎప్పుడైతే ఇది లేదనుకో ఆటోమేటిక్ గా ఇది యూజ్ చేయలేదు. ఎందుకంటే టేబుల్ ని నువ్వు పర్టికులర్ యూజర్ నేమ్ తో డేటాబేస్ ని పర్టికులర్ యూజర్ నేమ్ సంబంధించిన డేటాబేస్ లో టేబుల్స్ ని క్రియేట్ చేయాలి అంటే కొంత టైం ఆ పర్టికులర్ యూజర్ నేమ్ కి సెషన్ ని అలొకేట్ చేయాలి. ఓకే, సో దీని ముందు మనం ఇంకా కొన్ని కమాండ్స్ యూజ్ చేస్తాం, అది ల్యాబ్ లో మనం చేస్తాం డిసిఎల్ కమాండ్స్. ఎప్పుడైతే ఈ పర్టికులర్ ల్యాబ్ సెషన్ చేసామో మనకి ఈజీగా అర్థమైంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, సెషన్ ని ఇస్తాము, సెషన్ తర్వాత ఆటోమేటిక్ టేబుల్ అనేది వచ్చింది. ఎప్పుడైతే ఈ ప్రొవైడ్ యూజర్ విత్ స్పేస్ ఆన్ టేబుల్ స్పేస్ టు స్టోర్ డేటా, ఎప్పుడైతే ఇది టేబుల్ చేసామో అందులో డేటా ఇన్సర్ట్ చేయాలి కదా. ఓకే, డేటా ఇన్సర్ట్ చేయాలి, కొంత మెమరీ కావాలి కదా, అప్పుడు యూజ్ చేసేది ఏం కమాండ్ చూద్దాం. ఇట్ అలో ప్రొవైడ్ యూజర్ విత్ స్పేస్ ఆన్ టేబుల్ స్పేస్ టు స్టోర్ టేబుల్. Allowing a user to create table is not enough to start storing data at a table. We also must provide the user privileges to use the available table space for the table and data. అప్పుడు మనం యూజ్ చేసే కమాండ్ వచ్చి ఆల్టర్ యూజర్ నేమ్ విత్ ఎ కీవర్డ్ కాల్డ్ కోటా. ఓకే, కోటా అన్లిమిటెడ్ ఆన్ సిస్టమ్. ఎప్పుడైతే కోటా అన్లిమిటెడ్ ఆన్ సిస్టమ్ అన్నావో అప్పుడు నువ్వు ఏమైందంటే కొంత టేబుల్ సంబంధించిన స్టోరేజ్ అని మిగిలింది. ఎప్పుడైతే స్టోరేజ్ ఎప్పుడైతే కోటా అన్లిమిటెడ్ ఆన్ సిస్టమ్ అన్నావో అప్పుడు నీకు టేబుల్ అని పర్టికులర్ టేబుల్ స్పేస్ అనేది నీకు వచ్చింది. ఎప్పుడైతే పర్టికులర్ టేబుల్ స్పేస్ వచ్చిందో ఆ పర్టికులర్ స్పేస్ అనేది ఆల్ట్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము, అడిషనల్ గా స్పేసెస్ యూజ్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. అడిషనల్ స్పేస్ అంటే ఏంటి, ఫర్ ఎనీ యాడ్ యూజ్ పర్టికులర్ కాలమ్ అట్రిబ్యూట్ యూజ్ చేయడం కోసం అలాంటి వాటికి మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే కోటా అన్లిమిటెడ్ అని సిస్టమ్ అన్నావో నువ్వు ఆటోమేటిక్ గా ఏం చేస్తున్నావు, ఆ కోటా అన్లిమిటెడ్ దేనికి, ఒక యూజర్ కి ఆ యూజర్ ఏమైనా చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు అంటే టేబుల్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, ఆల్టర్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, హౌ కెన్ యూ గ్రాంట్ ఆల్ ప్రివిలేజ్ టు యూజర్. ఓకే, ఎప్పుడైతే అన్ని ప్రివిలేజెస్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక టేబుల్ ని క్రియేట్ చేయడానికి, టేబుల్ స్పేస్ ని క్రియేట్ చేయడానికి, కొంత సెషన్ యూజ్ చేయడానికి. ఓకే, ఒక గంటో లేకపోతే ఒక అరగంట పర్టికులర్ సెషన్ యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా ఎప్పుడైతే సిస్టమ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసావో ఈ సెషన్ అనేది ఏమైంది, క్లోజ్ అయిపోయింది. అలా కాకుండా కంప్లీట్ గా యాక్సెస్ చేయడం కోసం యూజ్ సిస్టమ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సిస్డిబిఏ.
sysdba set of privileges which has all the permissions in it. ఎప్పుడైతే grant sysdba అన్నావో అన్ని privileges నాకు కావాలి. Instead of writing all these commands, just you write a grant sysdba to username. ఎప్పుడైతే sysdba to username అన్నావో ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ డేటాబేస్ అనేవి యాక్సెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి గ్రాంట్ పర్మిషన్ టు క్రియేట్ ఎనీ టేబుల్. ఓకే, ఇప్పుడు పర్టికులర్ డేటాబేస్ ని టేబుల్ ని ఒకటి ఏ టేబుల్ అయినా యూజ్ చేయాలనుకో, జస్ట్ ఏం చేస్తావు, క్రియేట్ ఎనీ టేబుల్ టు యూజర్ నేమ్ అనగానే ఆటోమేటిక్ గా ఏ టేబుల్ అయినా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ లాస్ట్ డిలీట్ చేయాలంటే ఏం చేస్తావు, గ్రాంట్ డ్రాప్ ఎనీ టేబుల్ టు యూజర్ నేమ్. ఎప్పుడైతే నువ్వు టేబుల్ యూజ్ చేసావో ఆటోమేటిక్ గా టేబుల్స్ అనేవి డ్రాప్ చేయొచ్చు. గ్రాంట్ క్రియేట్ ఎనీ టేబుల్ అంటే ఏ టేబుల్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. గ్రాంట్ డ్రాప్ ఎనీ టేబుల్ అంటేనేమో ఏ టేబుల్ అయినా సరే పర్టికులర్ టేబుల్ నువ్వు డ్రాప్ చేసుకుంటావు డేటాబేస్. ఓకే. అండ్ లాస్ట్ టు టేక్ బ్యాక్ పర్మిషన్స్. సో అంటే ఏదైతే నువ్వు పర్మిషన్స్ ఇప్పటివరకు ఇచ్చావో ఆ పర్మిషన్స్ నాకు మొత్తం విత్డ్రా చేయడం కోసం ఏం చేస్తావు, రివోక్ అని యూజ్ చేస్తావు. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ బ్యాక్ ద ప్రివిలేజెస్ ఫ్రమ్ ఎనీ యూజర్, యూజ్ రివోక్ కమాండ్. సో రివోక్ క్రియేట్ టేబుల్ ఫ్రమ్ యూజర్ నేమ్. సో ఎప్పుడైతే రివోక్ అనే కీవర్డ్ యూజ్ చేసావో ఆ యూజర్స్ నేమ్ సంబంధించిన ప్రివిలేజ్ మొత్తం కూడా వెనక్కి వచ్చేస్తాయి. అండ్ లాస్ట్ వచ్చి ట్రంకేట్ అంటే ఏంటి, మీకు సంబంధించి టేబుల్లో ఎన్ని టేబుల్స్ అయితే ఉన్నాయో ఆ టేబుల్లో పర్టికులర్ ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆ రోస్ మొత్తం డిలీట్ చేసి ఆ పర్టికులర్ డేటాబేస్ లో ఓన్లీ మొత్తం ఏమీ లేకుండా ఎంటీ డేటాబేస్ ఉండటం కోసం యూజ్ ఏ కీవర్డ్ కాల్డ్ ట్రంకేట్. ఓకే, దట్ ఏంటంటాం, ట్రంకేట్ టేబుల్ నేమ్. సో మన స్టూడెంట్స్ అండ్ టేబుల్ అనుకోండి, ట్రంకేట్ టేబుల్ స్టూడెంట్స్ అన్నాం అనుకోండి, స్టూడెంట్స్ లో సంబంధించిన ఏ డేటా ఉందో ఆ డేటా మొత్తం కూడా ఏమవుతుంది, అరేజ్ అయిపోతుంది. సో దీస్ ఆర్ వేరియస్ keywords that used in DCL commands. I hope you understand what we say, and remaining we will discuss in next class. Okay, next class complete ga next inka mana transaction management ni start chestam. Okay, thank you.